కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు పిసిసి ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా హెడ్ క్వార్టర్లో అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో ఈరోజు కేటీఆర్ యొక్క దిష్టి బొమ్మలు దహనం చేయడం జరిగింది. దానికి కారణం ఎందుకంటే క్లబ్బులలో పబ్బులలో 10 సంవత్సరాలు ఎంజాయ్ చేసినటువంటి కేటీఆర్కు మహిళల పట్ల గౌరవం కానీ మహిళలను గౌరవించాలనే ఉద్దేశం కానీ ఏ రోజు కూడా కేటీఆర్ ఎందుకంటే ఆ పెంపకంలో లేదని నేను అనుకుంటున్నా. కారణం ఏంటంటే ఎక్కడనో 1-2 బస్సులలో మహిళలు దారంతో ఏదో అల్లికలు చేసుకుంటూ పోతుంటే దానిపైన సీతక్క కామెంట్ చేసింది ఏమని ఇవాళ ఆనందంగా వెళ్తున్నంటే దాని గురించి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి కేటీఆర్ మహిళలను బస్సులలో క్లబ్ డ్యాన్సులుగా బస్సును క్లబ్గా చేసి క్లబ్ డ్యాన్సులు చేయమని డిస్కో డ్యాన్సులు చేయమని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి మా మహిళా కాంగ్రెస్ సోదరి మనులందరూ కూడా చెప్పుతో సన్మానం చేయడం జరిగింది. దాంతోపాటు దిష్టి బొమ్మ దహనం చేయడంతో పాటు ఇక కేటీఆర్కు అహంకారానికి మరొక ఇదో పరాకాష్ఠకు నిదర్శనం ఇది. కేటీఆర్ అనేటి వ్యక్తి పబ్బులలో క్లబ్బులలో తిరగడం ద్వారా వచ్చినటువంటి అరాచకమైనటువంటి సంస్కృతి ఈరోజు ఇక్కడ ఆడవాళ్ళ పైన విషం చల్లడం ఏదైతే ఉందో, ఏ విధంగా అయితే గత 8 నెలలుగా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తూ ఆర్థికంగా బలపడుతున్న సందర్భంలో వాళ్ళను తక్కువ అంచనా వేసే విధంగా ఎక్కడ టీఆర్ఎస్కు చెడ్డ పేరు వస్తుందో కాంగ్రెస్ బలపడుతుందని ఒక కారణంతో తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ఆలోచనలతో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ రోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.